హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు షణ్ముఖ శివ చంద్ర గారు ఉన్నారు. తను యోగా థెరపిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. సో తనని అడిగి యోగా గురించిన డౌట్స్, తర్వాత లైఫ్ స్టైల్ గురించి కూడా ఇలాంటివి చాలా వివరాలు తెలుసుకుందాం. సో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యోగా చేయడం ద్వారా వెయిట్ లాస్ అనేది ఎంత టైం పట్టుద్ది అంటారు? ఎన్ని మంత్స్ వర్క్ చేయాలి? మ్యామ్, ఇట్ సింప్లీ డిపెండ్స్ ఆన్ వన్స్ వర్కౌట్ మ్యామ్. ప్రాపర్గా ఏంటంటే కొద్దిమంది రెగ్యులర్గా అంటే ఈ సిస్టంలో ఉషాపాన చికిత్స చేసుకొని వాళ్ళ ఫస్ట్ బాడీలోంచి వేస్ట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక 30 to 40 ml కోకోనట్ ఆయిల్ తీసుకొని ఫర్ ఎనర్జీ సోర్స్ వాళ్ళు ఒక 12 రౌండ్స్ చేస్తున్నారు అనుకోండి. ఇట్ టేక్స్ 6 to 8 months. వెరీ వెరీ న్యాచురల్ వే ఆఫ్ గోయింగ్ డౌన్ ది హెల్దీ వేలో చేస్తారు. ఎన్ని కేజీస్ వరకు తగ్గొచ్చు అంటారు ఈ 8 monthsలో? ట్రై చేసి 10-15 days కూడా 10-15 kgs కూడా తగ్గవచ్చు. 10-15 ఈజీగా. ఓకే. అండ్ 10-15 kgs అనేది మ్యామ్ రిజిడ్ ఫ్యాట్స్ తగ్గిపోతాయి. ఓకే. అండ్ ఇట్ సేమ్ టైం పొద్దున్న లేసి ఉషాపాన చికిత్స నేను చెప్పాను, వామ్ వాటర్ తాగడం. అది కూడా క్యాండిల్ మనం ముట్టిస్తే ఎలా వ్యాక్స్ బర్న్ అవుతూ ఉంటుంది, ఓకే ఓకే, ఆ వామ్ వాటర్ కూడా లోపల ఉన్న ఫ్యాట్ సెల్స్ బర్న్ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ అ కాంబినేషన్. అండ్ మనం తింటున్నప్పుడు హార్డ్ ఫుడ్స్ కాకుండా, ఈ జంక్ ఫుడ్ కాకుండా, అదంతా కాకుండా వాట్ ఎవర్ ఫుడ్ వీ ఈట్, వీ షుడ్ ఈట్ ఇన్ సెమీ లిక్విడ్ ఫామ్. యాక్చువల్లీ ఈ సెమీ లిక్విడ్ ఫామ్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఈజీలీ డైజెస్ట్ అవుతుంది, అబ్జార్ప్షన్ ఈజీగా అయిపోయింది, అండ్ ఈజీగా బాడీ నుంచి వెళ్ళిపోతుంది వేస్ట్ అంతా. సో లైక్ వైజ్ ఈ సోర్స్లో కూడా మనం హెల్దీ న్యూట్రిషన్ ఇచ్చే వాళ్ళం అవుతాము. ఎట్ ది సేమ్ టైం బాడీలో డిపోజిషన్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట, ఫ్యాట్ డిపోజిషన్. ఇట్లాగా ఈ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనే దాని మీద పరిపూర్ణంగా అవగాహన ఎవరికైతే ఉంటుందో దే కెన్ లీడ్ అ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ హెల్త్ ఎడ్యుకేషన్ మ్యామ్. హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటే మనం హెల్దీగా ఉంటాం, లేకుంటే మనం ఉండలేము. ఇంకొకటి, యోగా ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు అంటారా లేదా? ఎందుకంటే చాలా మంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, క్యాన్సర్ని కూడా యోగా క్యూర్ చేయగలదు అని ఉంది. సో మీరు యోగా థెరపిస్ట్గా మీరేం చెప్తారు? నేను ఏం చెప్తానంటే మ్యామ్, క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చా అని అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక పాయింట్ మనం ఏం చేయలేము అంటే అది వేరే విషయం. కానీ ఒక క్యాన్సర్ అనేది ట్రేస్ అవుట్ అయిన తర్వాత యోగా హెల్ప్ అవుతుంది ఎంతవరకు అంతవరకు. ఎట్ ది సేమ్ టైం ఎలోపతి హెల్ప్ కూడా మనం తీసుకోవాల్సింది ఫర్ షూర్. బట్ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసి, చిన్నప్పటి నుంచి యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసి, వెన్ దే ఆర్ ఇన్ హెల్దీ లైఫ్ స్టైల్, ఫర్ షూర్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ క్యాన్సర్స్ వోంట్ కమ్. ఓకే, దట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఇప్పుడు చెయ్యి అనేది కాలిన తర్వాత బాధపడుతూ ఉంటారు కొద్దిమంది. ఇక దాని మీద ఆయిల్ పెట్టాలా, బర్నాలు ఏది పెట్టినా కూడా ఇక ఒక చాయిసే మనకి, ఇంకేం ఉండదు. అది కానివ్వకుండా, ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా మనం ఎంత సేఫ్ గార్డ్, ఎంత కాన్షియస్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అంటే వచ్చిన వాళ్ళకి నేను అడుగుతున్నాను, అదే అంటున్నాను. వచ్చిన వాళ్ళకైనా కూడా డెఫినెట్లీ యోగా విల్ హెల్ప్ ఫర్ దెమ్. కంప్లీట్గా దాని మీద డిపెండ్ ఉండొద్దు, అవ్వకూడదు మ్యామ్. అవ్వకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎట్ వెరీ వెరీ మైన్యూట్ లెవెల్. ఎందుకంటే రూట్ లెవెల్లో సెల్యులర్ డ్యామేజ్ అనేది రూట్ లెవెల్లో అయింది కాబట్టి ట్రీట్మెంట్ అనేది తప్పకుండా. సో మీరు చెప్పండి, ఇప్పటి వరకు యోగా ద్వారా ఎలాంటి వ్యాధులు మనం క్యూర్ చేయొచ్చు అంటారు? మ్యామ్, నాకు తెలిసి ఆస్తమా, బ్లడ్ ప్రెషర్, ఇలాంటివి, డయాబెటీస్, ఇవన్నీ కూడా అన్ని కంట్రోల్లోకి వచ్చినాయి, చాలా ఉన్నాయి మ్యామ్. దీన్ని మనం తగ్గించవచ్చు, దీన్ని మనం తగ్గించలేమని చెప్పకుండా ఏం లేవు. ఈవెన్ మీరు చెప్పిన విధంగా క్యాన్సర్స్ కూడా ఏదవుతుందో కదా, ఆ స్ప్రెడ్ అనేది అవ్వకుండా ఉంటుంది ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు. మన బాడీలో హైడ్రేషన్ మోడ్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ మే బి ద క్యాన్సర్, ఇట్ వోంట్ స్ప్రెడ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అండ్ దట్ సివియారిటీ అనేది ఉండదు. కొద్దిమందికి ఏదన్నా క్యాన్సర్ వచ్చిందంటే లోపల సఫకేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అంత ఉంటుంది. పీపుల్ ఆర్ ఇన్ దిస్ యోగిక్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్, ఆ పెయిన్ సఫకేషన్ కూడా ఉండదు. వాళ్ళకి గుర్తుండదు, నాకు క్యాన్సర్ కూడా ఉందా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ గుడ్ థింగ్ ఓన్లీ, రైట్ మ్యామ్. సో దట్ కైండ్ ఆఫ్ హార్మోనీ యూ విల్ డెవలప్ ఇన్ యువర్ బాడీ. డయాబెటీస్ కూడా క్యూర్ చేయొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ. ఏ విధంగా చేస్తారు మీరు? మ్యామ్, డయాబెటీస్ అనేది జస్ట్ ఇట్స్ ఎ నంబర్ మ్యామ్. యాక్చువల్లీ ఇట్ యూస్ టు బి 160 అనేది ఒకప్పుడు నార్మల్గా కన్సిడర్ చేసేవాళ్ళు, దాన్ని 140 చేస్తారు, ఇప్పుడు 120కి వచ్చింది. సో ఏం లేదు, అది ఒక చిన్న డిజార్డర్. ఏంటంటే మ్యామ్, మనం తిని కూర్చొని ఎక్కువడం వల్ల ఈ ప్యాన్క్రియాస్ అనే ఆర్గన్ అంతా లెథార్జీ అయిపోతూ ఉంటుంది అనమాట. సింపుల్గా రెగ్యులర్గా మనం ట్విస్టింగ్స్, కొన్ని ఆసనాలు అవన్నీ చేసుకుంటే ప్యాన్క్రియాటిక్ ఫంక్షన్స్, ఆ జ్యూసెస్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా దానికి అనుగుణంగా బ్యాలెన్స్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోయి దట్ న్యాచురల్ బయో బ్యాలెన్స్ విల్ కమ్ ఆటోమేటికలీ. వీ నో నీడ్ టు గివ్ ప్రాపర్ దిస్ థింగ్. ఇప్పుడు డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు యోగా చేయడం వల్ల ఇన్సులిన్ ని మనం తీసుకోకుండా మెల్లిమెల్లిగా తగ్గించేసుకుంటూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా ఆ దూరం వరకు చేయొచ్చు అంటారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నేను చూశాను. లైక్ వైస్ ఎంత టైం పట్టుద్ది అంటారు మామూలుగా? చిన్నగా హార్డ్లీ ఒక 5-6 months. 5-6 months లో వాళ్ళ ఇన్సులిన్ కంప్లీట్ గా వాళ్ళ బాడీలోనే ప్రొడ్యూస్ చేసుకునే విధానికి తీసుకొస్తుంది. ఎస్, సింపుల్ గా.
మ్యామ్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మనం కిలోలు తినేస్తే అది కూడా ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది మ్యామ్. మితంగా మనం ఆహారం తింటూ నార్మల్గా మనం మంచి లైఫ్ స్టైల్లో ఉంటే ఎవ్రీథింగ్ కెన్ బి బ్యాలెన్స్డ్. యోగా ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ మ్యామ్. దట్ న్యాచురల్ బ్యాలెన్స్ కెన్ బి వీ కెన్ బ్రింగ్ ఓన్లీ త్రూ దిస్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్. ఇప్పుడు టమాటో కర్రీ ఉందనుకోండి మ్యామ్, ఆ టమాటో కర్రీలో ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఆయిల్ అన్నీ ఉంటేనే సమపాలంగా దాన్ని ఉడికించుకొని మనం కర్రీ రూపంలో తింటాం. కొద్దిమంది ఏం చేస్తారంటే నేను గంట సేపు వాకింగ్ చేస్తున్నా నేను హెల్తీగా ఉన్నా అన్న ఫీల్లో ఉంటారు. నేను మంచి ఫుడ్ తింటున్నా హెల్తీగా అన్న ఫీల్లో ఉంటారు. మీరు కొంచెం వాకింగ్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, కొంచెం మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. ఇట్లా సమపాలంగా మీ రొటీన్ అంతా ప్రాపర్గా ఉందంటే, మీ దినచర్య అంతా ప్రాపర్గా ఉందంటే యు ఆర్ హెల్దీ. మీ దినచర్య ప్రాపర్గా లేదంటే నాట్ హెల్దీ. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.